ఇది రీసెంట్ గా కూడా చెప్పుకున్నాం మనము ఇలా జరుగుతుంది అని చెప్పి. ఇది ఇప్పుడు బయటపడింది. దగ్గర దగ్గర చాలా మంది పోయిన 3 నెలల నుంచి ఫాక్స్కాన్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు చైనాకి అని చెప్తున్నారు. అయితే టిమ్ కుక్ కూడా చెప్పారు చైనా వాళ్ళు చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లింగ్ లో కూడా. వాళ్ళ నాలెడ్జ్ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ యాపిల్ కి అని చెప్పారు. దో వాళ్ళు తక్కువ కాస్ట్ కి వస్తున్నా గానీ దే ఆర్ వెరీ స్కిల్ఫుల్ అని చెప్పి టిమ్ కుక్ చాలా సార్లు చెప్పారు. అండ్ మనకి తెలిసిందే కదా ట్రంప్ తో కూడా గొడవతో ఉంది. అండ్ భారతదేశంలో దగ్గర దగ్గర 20% ఆఫ్ యాపిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడి నుంచే జరగాలి. 2026 కి యాపిల్ ఐఫోన్ 17 ని రిలీజ్ చేస్తుంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చాలా ఫాస్ట్ గా చేయాలి, అసెంబ్లింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అమెరికాకి వెళ్ళబోయే ఐఫోన్స్ అన్నింటినీ భారత్ నుంచే ట్రాన్స్ఫర్ చేయాలి, భారత్ లోనే అసెంబ్లింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి అని కూడా వీళ్ళ ఎయిమ్ అనమాట ఐఫోన్ 17 కి. సో ఇది జరుగుతుంది. చైనా ఆటలు మరి ఇట్లా ఆడుతుంది. ఇది ఎటు అవుతుందో చూడాలి. మరి నాకు తెలిసి ఒకవేళ ఒక షార్ట్ టర్మ్ లో ప్రాబ్లం అయినా కానీ టిమ్ కుక్ హీస్ సెల్లింగ్ దట్ లైక్ లాంగ్ టర్మ్ లో కనుక ఇది అడ్వాంటేజ్ మనకి. మేబీ 1 or 1.5 year 2 years ఇలాగా షార్ట్ టైమ్ లో ఈ ప్రాబ్లం ఉంటది అని చెప్పి టిమ్ కుక్ అంటున్నారు.